బెట్టింగ్ యాప్లు అండి. ఎక్కడ చూసినా ఈ బెట్టింగ్ యాప్ల గోల ఎక్కువైపోయింది. ఈ బెట్టింగ్ యాప్ల వల్ల రోజు చాలామంది చనిపోతున్నారు కూడా. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు బలవంతంగా తీసేసుకుంటున్నారు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల. ఇలాంటి బెట్టింగ్ యాప్ల మీద చిన్నపాటి యుద్ధం అయితే జరుగుతుంది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇది స్టార్ట్ చేసింది ఎవరంటే కనుక ఆర్టీసీ ఎండీ వివి సజ్జనార్ గారు ఉన్నారు కదా, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఆ సజ్జనార్ గారు స్టార్ట్ చేశారు ఎక్స్ వేదికగా ఈ బెట్టింగ్ యాప్ల వల్ల. ఈ బెట్టింగ్ యాప్ల ముసుగులో చాలామంది బెట్టింగ్ యాప్లను ప్రచారం చేస్తున్న వాళ్ళు ఏంటి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లని, అలాగే టీవీ నటులని, ఇలా చాలామంది అయితే ఉన్నారు. కాబట్టి వాళ్ళు కోట్లు సంపాదించడం కోసం కూటుకు లేని వాళ్ళని కూడా కొల్లగొట్టేస్తున్నారండి. కాబట్టి అలాంటి వాళ్ళ మీద వివి వినయ్ అనుకుంటా ఆయన పేరు, ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో. పంజావాడ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే పంజావాడ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులు కొరడా చిలిపించారు. బెట్టింగ్ యాప్ల మీద ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ఆ యాప్ల్ని మీరు ఇది వాడండి. చాలా ఉన్నాయి అలాంటి యాప్లు. ఏంటంటే కలర్ ప్రిడిక్షన్ అని, తర్వాత నంబర్ ప్రిడిక్షన్ అని, అలాగే క్రికెట్ బెట్టింగ్ అని, ఇలా ఒకటి కాదు చాలా బెట్టింగ్ యాప్లు, కొన్ని వేల బెట్టింగ్ యాప్లు ఉన్నాయి. ప్రతి ఓడు బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసేవాడే. కాబట్టి బెట్టింగ్ యాప్ల మీద మాత్రం ఇప్పుడు కఠిన చర్యలు అయితే తీసుకురావడం జరుగుతుంది. ఖచ్చితంగా అరెస్టులు, పోలీస్ కేసులు అయితే పెట్టడం జరుగుతుంది. ఇలా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళు సాదా సీదా వాళ్ళు కాదు, మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట. వాళ్ళు సెలబ్రిటీలు, అందరూ తెలిసిన వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఎలా అంటే చాలామంది ఉన్నారు. ఉదాహరణ చెప్తాను చూడండి ఎవరెవరు ఉన్నారు. హర్ష సాయి తెలుసు కదా, ఆల్రెడీ ఆయన మీద కేసు అయితే కనుక నమోదైంది. అలాగే ఇమ్రాన్ ఖాన్, అలాగే విష్ణుప్రియ టీవీలో యాక్ట్ చేస్తూ ఉంటుంది, అలాగే చాలా షోల్లో యాక్ట్ చేస్తూ ఉంటుంది విష్ణుప్రియ, అలాగే రీతూ చౌదరి తెలుసు కదా. వాళ్ళకు అందరూ సెలబ్రిటీలు. ఏంటంటే ఈటీవీలో ప్రసారం అయ్యే కొన్ని షోస్లో చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి అలాగే రీతూ చౌదరి, బండారు శాషియాని, సుప్రీత, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ యాదవ్, సుధీర్, ఇలా చాలామంది పేర్లు అయితే కనుక ఉన్నాయి. వీళ్ళందరి మీద కేసులు నమోదయ్యాయి ప్రస్తుతానికి. తర్వాత నోటీసులు ఇస్తారు, తర్వాత అరెస్టులు కూడా జరగవచ్చు, చెప్పలేము. కాబట్టి వీళ్ళ మీద కఠిన చర్యలు అయితే తీసుకోబోతుంది ప్రభుత్వం. కాబట్టి సజ్జనార్ గారి పోరాటం, ఆర్టీసీ ఎండీ వివి సజ్జనార్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా క్రికెట్ బెట్టింగ్ యాప్ల పైన, అలాగే ఇతర బెట్టింగ్ యాప్ల పైన ఎక్స్ వేదికగా పోరాటం చేస్తున్నారో, ఆయనతో పాటు ఇంకో యూట్యూబర్ నాన్వేషన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఆయనతో పాటు ఈ బెట్టింగ్ యాప్ల మీద అయితే కనుక ఒక రకంగా బెట్టింగ్ యాప్లు అనేది కరెక్ట్ కాదని ప్రచారం చేస్తారు. ఇలా చాలా గొడవ అయితే జరుగుతుంది. చాపకంది నీళ్ళగా బెట్టింగ్ యాప్లు అనేది కొన్ని వందల కోట్ల రూపాయలు కొల్లగొడుతుంది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మొత్తం ఇండియా వేదికగా. కాబట్టి ఇలాంటి బెట్టింగ్ యాప్లు నియంత్రించకపోతే కనుక చాలా కుటుంబాలు నాశనం అయిపోతాయి. చాలామంది చచ్చిపోతున్నారండి నిజంగాను. ఎంతమంది రోజు 10 మంది 15 మంది చచ్చిపోతున్నారు. కానీ తెలిసింది మాత్రం ఒకరిద్దరి గురించి తెలుస్తుంది. డైలీ ఎవరో ఒకరు ఈ బెట్టింగ్ యాప్లో మాయలో పడి చనిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇది నేను క్షమించరానిది. కాబట్టి ఈ 11 ఎవరైతే కేసులు నమోదు చేశారో దీంట్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన గమనార్హమైన విషయం ఏంటంటే వైసీపీకి సంబంధించిన శ్యామల, ఎవరైతే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల మీద కూడా, ఆవిడ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరైతే రీతూ చౌదరి, విష్ణుప్రియ, తర్వాత సన్నీ యాదవ్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో పాటు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఎవరైతే శ్యామల ఉన్నారో ఆవిడ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. కాబట్టి యూట్యూబర్లు ఈ తరహా దారుణమైనటువంటి వీళ్ళంటికి వరిగడితే కనుక ఖచ్చితంగా చాలామంది అమాయకులు వాళ్ళ ప్రాణాలు బలైపోతున్నాయి. అది విషయం చెప్పాలనుకుంది. చూస్తున్న మీరు అందరూ కూడా బెట్టింగ్ యాప్లు అనేవి చాలా దరిద్రం. దీనిలో చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. కానీ దయచేసి అలాంటి వాటి జోలికి ఎవరు పోవద్దు. మన ఛానల్ తరఫున రిక్వెస్ట్, ఎవరు ఆడవద్దు, ఎవరు ప్రమోట్ చేయొద్దు దయచేసి. చూస్తున్న మీకు అందరూ కూడా ఖచ్చితంగా ఎలాంటి వాటిని మీరు ఎంకరేజ్ చేయాలంటే ఖచ్చితంగా లైక్ చేయాలి. లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవుతుంది. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోద్దు. 100% మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.